నిన్న మేడే సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ని నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన చెప్పిన మాటల్లో పెద్ద అసత్యాలు లేవు, చాలా కఠినమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు సినిమా ఎప్పుడూ కూడా హైదరాబాద్లో మనుగడ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి డబ్బులు దండుకోవడం, లాభాలు పంచుకోవడమే తప్ప హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ ప్రాంతం నుంచి కానీ సినిమా రంగం ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. నిజానికి సినిమా రంగమే ఈ ప్రాంతం నుంచి చాలా లబ్ధి పొందిందని మనం క్లియర్గా చెప్పొచ్చు. 4 దశాబ్దాలుగా ఆయా కాలాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు, పార్టీలు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇవాళ అద్భుతంగా పెరిగినటువంటి సినిమా ఇండస్ట్రీ కేవలం పక్షపాతంతో ఒకవైపు మొగ్గడాన్ని ఎవరూ సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత దశాబ్దంన్నర కాలంగా తెలంగాణ అట్టుడికిపోయి స్వీయ అస్తిత్వం కోసం చేసినటువంటి పోరాటాన్ని ఏ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్టించుకున్న దాఖలాలు లేవు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు తెలంగాణ గురించి కానీ, తెలంగాణ పోరాటాల గురించి కానీ, తెలంగాణ యువకుల ఆత్మహత్యల గురించి కానీ ఎప్పుడూ మాట్లాడినటువంటి ఒక నిర్దాక్షిణ్యమైనటువంటి ఇండస్ట్రీ అది. ఆ ఇండస్ట్రీలో కొంతమంది తమ పెత్తంతో ఇండస్ట్రీ మొత్తం కంట్రోల్ చేస్తామనేటువంటి భ్రమల్లో ఉన్నారు. అది సమర్థనీయం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. నిజానికి చంద్రబాబు చుట్టూ ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా మాతృస్థన్యాన్ని కొట్టేటువంటి ఒక ద్రోహులుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో, హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడ లాభాలు సంపాదించుకొని కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఇవాళ ఒకవైపు మొగ్గడాన్ని ఖచ్చితంగా ఎవరు సమర్థించలేరు. నిజానికి కళకి ఏ రాజకీయాలు ఉండక్కర్లేదని ఒక వాదం ఉంది. కళాకారులకి రాజకీయాలు ఉండొచ్చని ఒక వాదం ఉంది. నిజానికి రాజకీయం లేకుండా ఏది మనుగడ సాధించలేదన్నది కూడా ఇన్ని సంవత్సరాల మానవ చరిత్రలో ప్రూవ్ అయింది. రాజకీయాలు ఉండొచ్చు, రాజకీయాలు ఎవరెవరినో ఏ పార్టీలైనా సమర్థించవచ్చు. కానీ కేవలం వ్యాపార దృష్టితో ఒక ప్రాంతాన్ని అణిచివేసేటువంటి దృష్టితో, ఒక ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసే దృష్టితో చేసే ప్రయత్నాన్ని ఎప్పుడూ ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం ఒక వ్యాపారమే ముఖ్యంగా కోట్లు సంపాదించాలో, కోట్లు పొడగొట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనుగడ సాధిస్తున్నటువంటి ఇండస్ట్రీగా మనకు తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళ అన్న మాటకి నిజానికి ఇవాళ అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలని కేవలం ప్లాస్టిక్ పువ్వులాగా ఎలాంటి సువాసన లేకుండా ధ్వని ప్రధానంగా అసలు ఒక వేగం పుంజుకున్నటువంటి సీనరీని మనం చూస్తూ ఉన్నాం. దానిలో కేవలం కొంతమంది ఆ ఇండస్ట్రీని, ఆ హీరోల్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ హీరోల కనుసన్నల్లో మెలిగేటువంటి ఇండస్ట్రీగా ఇది పెరిగిపోయింది. నిజానికి హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన హైదరాబాద్ రాష్ట్రాన్ని లేదా హైదరాబాద్ పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని సమర్థించాలనేటువంటి వాదన కూడా కరెక్ట్ కాదు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్లో హిందీ సినిమాలో అత్యధికం ఉన్న ఒక సభలో అమితాబ్ బచ్చన్ చెప్పారు, బాంబేలో కంటే హైదరాబాద్లో హిందీ సినిమాల నిర్మాణం ఎక్కువగా జరుగుతున్నదని. కేవలం హిందీ సినిమాలే కాదు, చాలా ప్రాంత సినిమాలు, బెంగాలీ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొని నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాయి. అంటే ఏమిటంటే హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న క్రమంలో, హైదరాబాద్ ఆర్ట్ విషయంలో కానీ, కామర్స్ విషయంలో కానీ, ఇండస్ట్రీ విషయంలో కానీ ఒక గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి సంకుచితమైనటువంటి కుల రాజకీయాలు, ప్రాంత రాజకీయాల్ని సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవడం అది చాలా ఏషమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. దానికి ఇన్ని దశాబ్దాల 8-9 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగు సినిమాలో కళ ఎక్కడ కనబడింది మనకి? అది కేవలం వ్యాపార దృక్పథంగానే సాగుతున్నది. ఇవాళకి చింతించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోయినటువంటి దౌర్భాగ్య స్థితి మన ఇండస్ట్రీ. ఒక ఉత్తమ నటుని, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుని కూడా మనం అందించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగు సినిమా ఉన్నది. కేవలం ఒక మీడియా మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్, స్టూడియో మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్ చుట్టూ ఇవాళ ఇండస్ట్రీ తిరుగుతున్నది. మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు వచ్చిన ఏకైక నటి శారద.
ఆమెకి వచ్చిన అవార్డు కూడా చాలా ఆశ్చర్యంగా మలయాళ సినిమాలో వచ్చింది. అది కూడా అదూర్ గోపాలకృష్ణ లాంటి దిగ్దర్శకుడు తీసినటువంటి సినిమాతో ఆమెకు అవార్డు వచ్చింది. రెండో అవార్డు మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బిఎస్ నారాయణ తీసినటువంటి నిమజ్జనానికి మళ్ళీ జాతీయ ఉత్తమ నటి అవార్డు శారద గారికి వచ్చింది. ఇంత కళాత్మకమైనటువంటి ప్రాంతమైనటువంటి తెలంగాణ పట్ల సినిమా ఇండస్ట్రీ ఒక పక్షపాతంతో ఉండడాన్ని ఎట్టి పరిస్థితిలో ఆమోదించాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ యాదవ్ గారి వాదాన్ని ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లకు రాజకీయాలకు ఎటో ముడిబట్టి ఎవరు ఏ మీడియా ఎంత మాట్లాడినప్పటికీ కూడా ఆయన స్టాండ్ని సంపూర్ణంగా సమర్థించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉండి ఒక మాతృమూర్తి స్తన్యంతో పాలు తాగి ఆ మాతృమూర్తి స్తన్యాన్ని గుద్దేటువంటి ఒక కుచితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని ఖచ్చితంగా నడి బజార్లో హైదరాబాద్ కోటిలో నిలదీయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, సినిమాకు సంబంధించి సినిమా ప్రేమికులారా, ఒకసారి ఆలోచించండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబలైజ్ స్థాయికి ఎదగాలని మనం కోరుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప కళాత్మకమైనటువంటి దృక్పథం అలవర్చాలని కోరుకుందాం. కేవలం వ్యాపారమే, మేనేజ్మెంట్ మాత్రమే సినిమా ఇండస్ట్రీ కావద్దని నేను భావిస్తున్నాను. మీరంతా సమర్థిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.